హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా గోపాల్. ఈ వీడియోలో మటన్ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. చెప్పాలంటే వెజ్ కర్రీస్ కన్నా మటన్ కర్రీ చేయడం చాలా ఈజీ. ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను 5 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను 1.5 కేజీ మటన్కి చూపిస్తున్నానండి. ఇలా ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను మర్చిపోయాను, మీరు ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవటం వల్ల ఉల్లిపాయ కొంచెం ఎక్కువైనా కూర తీపిదనం రాకుండా ఉంటుంది. ఇదిగోనండి, ఉల్లిపాయ ఇలా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత మనం కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకొని అందులో పసుపు, అలాగే సరిపడనంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మటన్ను లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మటన్ను ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మటన్ ఇలా ఉడికిన తర్వాత దానిలో మన రుచికి సరిపడినంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మటన్ కర్రీలో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు మనం మటన్ కర్రీని ఉడికించుకోవాలి. మటన్ కర్రీ ఉడికేలోపు మనం కర్రీకి అవసరమైన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే అనాస పువ్వు, కొద్దిగా ధనియాలు వేసుకుని మెత్తగా పొడి చేసుకుందాం. మటన్ కర్రీకి మసాలా రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీలో నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం మటన్ ముక్క మునిగేంత వరకు నీరు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 విజిల్స్ వరకు వేయించుకోవాలి. అది మనం తెచ్చుకున్న మటన్ను బట్టి ఉంటుందండి. నేనైతే 10 విజిల్స్ వరకు వేయించుకుంటాను. అప్పుడు మటన్ డౌట్ లేకుండా మెత్తగా ఉడికిపోతుంది. ఇదిగో చూడండి,
ఇలా మటన్ చక్కగా ఉడికిపోతుంది. నేను ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను కదండి, అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా సరిపడినంత వేసుకుని కలుపుకోవాలండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేయకూడదండి, అది ఈ కర్రీకి ఎక్కువైపోతుంది. మనకు ఎంత మసాలా పడుతుందో అంతే వేసుకుని మిగిలిన మసాలాని స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ మటన్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మటన్ కర్రీని చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.